తెలంగాణలో రైతు భరోసాకు నిబంధనలు ఖరారయ్యాయని చెప్తున్నారండి. రైతు భరోసాకు మీరు అర్హులా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఆ చెక్ చేసుకునే విధి విధానాలను ఇప్పుడు ఒక అప్డేట్ రూపంలో ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించబోయే రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసినట్లుగా సమాచారం ఉందండి. గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పథకాన్ని పేరు మార్చింది. ఆ పథకాన్ని అమలు చేయడానికి సంసిద్ధంగా తయారవుతుందండి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అయితే రైతు భరోసాలో మీరు అర్హత ఉందా ఆ పథకాన్ని పొందడానికి లేదా అనేటువంటి ముఖ్యమైన నిబంధనల మీదనే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం కొత్త విధానాలు ఖరారు చేసింది. గతంలో రైతు బంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు మాత్రం పెట్టుబడి సాయం అందించిన గత ప్రభుత్వం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి ఎకరాకి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించడానికి నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ పథకం గురించి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించారండి. రైతు భరోసా ప్రస్తుతం అమలు, దాని పరిస్థితి, విధి విధానాల గురించి మాట్లాడుకోదలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తేవడం జరగలేదు. గత యాసంగి సీజన్లో రైతు బంధు పథకాన్ని పాత విధానాలతో అమలు చేయగా, వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకంలో అక్రమాల నివారణకు కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్తున్నారండి. రైతు బంధు పథకంలో కొన్ని అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించిందట. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు వంటి భూములకు కూడా గత ప్రభుత్వం సాయం అందించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈసారి కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా పథకం అమలు చేయాలని, పథకం పారదర్శకంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తున్నారు. రైతుల అభిప్రాయాలు కూడా ఈ పథకం మీద సేకరించి మార్పులు చేర్పులు కూడా చేశారని చెప్తున్నారు. రైతుల అభిప్రాయాలను సేకరించడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించింది. రైతుల సూచనలకు ఆధారంగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేపట్టి తుది విధానాలను ఖరారు చేసిందని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి నూతన నిబంధనలు, పెట్టుబడి సాయం విషయాలు ఎలా ఉంటాయంటే, ప్రస్తుతం రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయల సాయం అందించనున్నారు. ఇది 2 విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. పథకానికి 7.5 ఎకరాలు కటాఫ్గా నిర్ణయించగా, కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. చిన్న సన్నకారు రైతులను మరింతగా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారండి. అయితే రైతు భరోసా పథకం కొత్త మార్గదర్శకాలు, నిబంధనలలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే సాయం అందించడం వంటి చర్యలతో ఈ పథకం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేలా రూపొందించారని చెప్తున్నారు. అయితే ఈ పథకం విషయమై 1 వారం 10 రోజుల్లో పూర్తిగా నివేదికలు బయటపెట్టి ఖరారు చేస్తారట. అయితే ఆ రూపకల్పనలు తెలిపిన వెంటనే మళ్ళీ నేను వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ చేయండి.